రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించిన నేతలు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారకపోయి ఉంటే స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ ని కలవాలి, కానీ చాటుగా రేవంత్ రెడ్డిని కలవడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మరి మీరు నిజంగానే పార్టీ మారకపోతే పార్టీ నాయకత్వం పట్ల మీకు విశ్వాసం ఉంటే ఎక్కడికి కావాలి? కేసీఆర్ గారి దగ్గరికి కదా రావాల్సి. కేసీఆర్ గారిను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిను కలిసి చెప్పుకోవాలి కదా, మేము పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నాం, మేము పార్టీలో కొనసాగుతాం, మీరు ఇచ్చిన పిటిషన్లు వాపసు తీసుకోండి, లేదా మాకు ఇట్లా స్పీకర్ చెప్పండి అని చెప్పి రావాలి కదా. యాడివేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పోయినారు. ఎవరి మీద నమ్మకం ఉంది మీకు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అయిపోయాయి, మీకు అక్కడ తేలిపోయాయి. మీరు ఏదైనా టెక్నికల్గా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా, స్పీకర్ మీద ఒత్తిడి పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రజల నుండి తప్పించుకోలేరు. ప్రజల దృష్టిలో మీరు ద్రోహులుగా ముద్రపడిపోయారు. తప్పకుండా మీకు రాజకీయంగా సమాధి జరుగుతుంది తప్ప రాబోయే రోజుల్లో ఇక మీకు రాజకీయంగా ఇంకా ఎంత మించిన ముందు అవకాశాలు రావు దీంట్లో కూడా. కాకపోతే ఈ పీరియడ్ వరకు ఉంటామని అనుకున్నారు. తప్పకుండా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే కోర్టులు సందర్భాల్లో అనేక చోట్ల ఏదైతే నిర్ణయం ఇచ్చినాయో తప్పకుండా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది.